దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నాలన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు వాగ్దానము శ్రేష్టమైనది, ప్రశస్తమైనది. ఈరోజే దేవుడు నీ యొద్దకొచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మన కార్యములన్నిటిలోనూ మనం చేయే ప్రయత్నాలన్నిటిలోనూ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తా అంటున్నాడు. మనం చేయే ప్రయత్నంలో మనం చేసే పనిని దేవుడు ఆస్వాదించకపోతే మనకు ఫలితార్థం ఉండదండి. ఒక ఉదాహరణ, కత్తితో మామూలుగా మనం పొదును లేకుండా చెట్లు నరికితే అది ఎంతో కష్టంతో ఎంతో టైం వేస్ట్ అవుతుందండి. అదే పొదును పెట్టుకొని మనం చెట్లు నరికితే అది ఎంతో ఈజీగా అయిపోద్ది. అదేవిధంగా దేవుడు మన పనులను దీవించిపోతే, దేవుడు మన చేతి పనులను దీవించిపోతే మనం ఎంత కష్టపడినా అది ఎంతో వ్యర్థం అవుతుందండి. అదేవిధంగా దేవుడు దీవిస్తే మన పనిని మనం ఒక నిమిషంలోనే మన గమ్యాన్ని మనం చేరవచ్చు. మన పనిని మనం ఈజీగా చేసుకోవచ్చు. మన పనిని మనం ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు.